క్రికెటర్స్ మీద అభిమానం ఎక్కడికి వచ్చిందంటే 11 మంది ప్రాణాలు తీసింది, ఇంకా ఎంతోమందికి గాయాలు చేసింది. ఇలా ఉంటుందండి మన ఫిల్మ్ స్టార్లు. మొన్న అల్లు అర్జున్ సినిమా కోసము ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లోడు ఇప్పటికీ కోలుకోవట్లేదు, ఇంకా ఆయన జీవితం వ్యర్థమైపోయింది, మాట్లాడలేకుండా పడిపోయి ఉన్నాడు. మరి మనం ఇట్లాంటి ఎన్నో చూస్తున్నాము. కానీ వేరే వ్యామోహము, పిచ్చి, ఉన్మాదం అంటారు దీన్ని, క్రికెట్ పిచ్చి. మరి ఇట్లా ఈ ఫిల్మ్ స్టార్లను, ఈ క్రికెటర్స్ని, మరి సెలబ్రిటీస్ని, వాళ్ళను పిచ్చిగా అభిమానించి ఎవరన్నా బాగుపడ్డోళ్ళు ఉన్నారా అనండి? వాళ్ళు ప్రాణాలు కోల్పోవడము, వాళ్ళ డబ్బులు కోల్పోవడము, వాళ్ళలాగా వీళ్ళు ఏదో చేద్దాము అనుకొని నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఎవరన్నా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారా చెప్పండి? మరి ఇదే పిచ్చి భగవంతుడి పట్ల పెట్టుకోండి. భగవంతుడి యందు భక్తి పిచ్చి ఉన్నదనుకోండి, భగవంతుడు కాపాడుతాడు. భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదండి. తిండికి దిక్కి లేకున్నా కూడా వాళ్ళను భగవంతుడు ఆదుకున్నాడు. మనం ఎంతోమంది భక్తులను చూస్తాం, త్యాగయ్య, రామదాసు, వీళ్ళందరూ కూడా ఎవరండి? అందరూ భక్తులు కూడా మా భక్తితోని సేవించుకుంటే వాళ్ళను మోక్షం ఇచ్చాడు, కాపాడాడు భగవంతుడు. కానీ మనము అన్నీ మనకు ఇచ్చిన భగవంతుడిని వదిలిపెడతాము. ఈ పనికిరాని పిచ్చోళ్లను మనము పిచ్చిగా ప్రేమించి అభిమానించి చివరకు మన ప్రాణాలు కోల్పోతున్నాం. దానివల్ల ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ఈ పిచ్చి ఎప్పుడు ముదిరిపోతూ ఉంది రాను రాను. మీరేమంటారండి? ఇది నిజమేనా, వాస్తవమేనా కాదా? ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి. అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ముదిరిపోవద్దు, పిచ్చిగా అభిమానించకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ముద్దు అని మన పెద్దవాళ్ళు చెప్పిండు. ఏదో వచ్చినప్పుడు క్రికెట్ చూడడము, అభిమానపడము, సినిమాలు వస్తే ఎప్పుడో చూడడం మన అవకాశాన్ని బట్టి. కానీ ఆ రెహమాన్ ప్రోగ్రాం అప్పుడు కూడా అంతే. సింగర్స్, సెలబ్రిటీస్ ఎవరన్నా పిచ్చి వ్యామోహంతో వెళ్ళడము, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం. మళ్ళీ పైగా ఇంకా ఏమంటారంటే, ఇక్కడ ఆర్సీబీకి వచ్చిన వాళ్ళు చనిపోయినరు అంటే చనిపోయినరు అంటున్నారు మీరు. మరి కుంభమేళాకు వెళ్ళి ఎంతమంది చనిపోయినరండి, అప్పుడు ఏమంటలేరు అంటారు. చనిపోవడమేనండి. మరి టెర్రరిస్టులు వచ్చి చంపేసిండ్రు. కుంభమేళాలో చనిపోవడము, ఆర్సీబీ ప్రోగ్రాంకి వచ్చి చనిపోవడం ఒకటేనానండి? అదే మన పవిత్రమైన స్థానమా అది? అక్కడ గంగా నది పవిత్రమైన స్థానము, అది కుంభమేళా అని వెళ్ళారు. ప్రాణాలు అక్కడ పోవాలి అని కోరుకుంటారు ఎంతోమంది. అక్కడ ప్రాణం పోవడం అంటే వాళ్ళకు మోక్షం లభిస్తుంది అని వాళ్ళు అదృష్టంగా భావిస్తారు. అలాగని ఎక్కడంటే అక్కడ నలుగురు తొక్కి పాడేసి ఇక్కడ జనాల మధ్యలో చనిపోతే ఇది పుణ్యప్రదమైందా? ఇది ఒకటి ఎలా అవుతుందండి? ఎట్లా అంటారు అసలు? జాగ్రత్తలు తీసుకోకపోవడము, పైనుంచి ప్రాణాలు పోయినాక ఇంకా ఇటువంటివి చెప్పడము, ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? మన ప్రజలు కూడా తెలుసుకోవాలి, దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి. వీటన్నిటికీ పోతే మనని ఎవ్వడు కానడు. మనం ఎంత అభిమానించినా కూడా మన అభిమానం వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు మనకేం ఉపయోగపడరు. ఆ నిజం తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఇప్పుడు అభిమానంతో ఎంతో డబ్బు కోర్చి, కష్టాన్ని కోర్చి అంత దూరం పోతారు. పోవడం వల్ల నష్టపోయింది ఎవరండి? మనమే నష్టపోతాం. వాళ్ళకేం లాభమైందండి? వాళ్ళకి జనాలు ఎంతమంది వస్తే అంత ఆనందంగా ఆహా ఎంతమంది వచ్చారంటారు. సినిమాలు చూస్తే మనమే మన పైసలే పోతాయి, కానీ వాళ్ళకు లాభాలు అవుతాయి. మనం అది తెలుసుకోవాలి, మనకు లాభం అయ్యే పని చేసుకోవాలి. ఎవరినైనా అభిమానించవచ్చు, పాటలు వస్తే వినవచ్చు, టీవీలు ఉన్నాయి, మొబైల్లు ఉన్నాయి, ఆటలు ఆడినప్పుడు చూడవచ్చు, ఆనందించవచ్చు. కానీ ఎక్కడంటే అక్కడికి వెళ్ళి చూసే అంత అభిమానాన్ని పెంచుకోవడము అవసరమా? మనం అది తెలుసుకోవాలి. ఇప్పుడు యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం పొందారు, మరి శత్రువులు చంపుతారు. చంపినప్పుడు వీర స్వర్గాన్ని వాళ్ళు ఒక దేశం కోసం, ఒక జయం కోసం ప్రాణాలు వదిలిండ్రు. అట్లా అని
టెర్రరిస్టులు వచ్చి మన మీద దాడి చేసి చంపితే అది ఇది ఒకటే అవుతుందా? ఏం మాట్లాడుతున్నారండి? మరి దీని గురించి మీరేమంటారు? ఇవన్నీ ఇట్లాంటి పిచ్చి ఉండకూడదు. ఇది ఒక ఏంటి అంటే వ్యసనంలాగా. దీనివల్ల ఎంతోమంది వాళ్ళ చదువులు పాడు చేసుకోవడము, వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడము, సినిమాల పిచ్చి, క్రికెట్ పిచ్చి వల్ల. కాబట్టి దీన్ని తగ్గించాలి. పెద్దవాళ్ళు కూడా దీనికి పిల్లలను ముందే ఈ విధంగా తగ్గించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా, గవర్నమెంట్ కూడా వీటి కోసం ఏమైనా పద్ధతులను ప్రవేశపెట్టాలి. అయితేనే ఇది కొంతవరకు అన్నా తగ్గుతుంది. ఇటువంటి ప్రేరేపించి వాటిని ఇక ప్రమోషన్లు చేయడము, ఆ టీము ఈ టీము అని ఇష్టం ఉన్నట్టు చెప్పే వరకు అందరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. టికెట్లు కొనుక్కొని చూస్తారు. వాళ్ళకి పైసల కోసం వాళ్ళు చేస్తారండి. మన పైసలు కూడగొట్టుకొని, మన ప్రాణాలు కూడగొట్టుకొని మనం కదా ఇబ్బంది పడేది. ఎప్పుడు తెలుసుకుంటాము? మనకు కావాల్సింది ఏమో వదిలిపెట్టుకొని ఈ పిచ్చితనంతో పోయి అమాయకంగా మనం ప్రాణాలు నష్టపోవడము, మన పైసలు నష్టపోవడము. కాబట్టి అందరూ కూడా నిజాలు తెలుసుకోండి, అభిమానించండి, తప్పులేదు, చూడండి. కానీ ఇలాంటి ప్రమాదకరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి అదే రకంగా అవునంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు.